పట్టణం మరియు రూరల్ గ్రామాల్లో తుఫాను రీత్యా ముందస్తు చర్యలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో హై స్కూల్ నందు 6వ వార్డు చెందినటువంటి కొన్ని ఫ్యామిలీస్ని పునరావాస కేంద్రం తరలించడం జరిగింది. అదేవిధంగా జగన్నాథపురం, అప్పారావుపేట, పడాల గ్రామాల్లో కూడా ముందస్తుగా ఎక్కువ గాలి వీచి ఇబ్బంది పడే ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాన్కి ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేకుండా గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ శాసనసభ్యుల గారి సూచన మేరకు అధికారులందరూ కూడా రెవెన్యూ కానీ, సచివాలయ ఉద్యోగులందరూ కూడా షిఫ్ట్ వైజ్ ఎంత తుఫాన్ అయినా సరే అన్ని సచివాలయాల్లో ఉండి ఎటువంటి పవర్ ఇబ్బంది వచ్చినా కానీ ఇంటిమేట్ చేస్తూ ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం లేదు. అక్కడక్కడ చెట్లు పడిపోయిన వాటికి వెంటనే మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తుఫాన్ని అధికార యంత్రాంగం అంతా కూడా ఎదుర్కొని చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నార్మల్ స్టేజ్ రాగానే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి ఆ ఇంటికి షిఫ్ట్ చేయడం జరుగుద్ది.